మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండి చక్కని చదువులు చదివి ఉద్యోగాల్లో నివసించాలని దేవుని సన్నిధిలో మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు అద్భుతాలు మహత్కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మత్తయి సువార్త నుండి 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, ఈరోజు యేసు పుట్టాడు అన్న సంగతి హెరోదు రాజుకి వినపడగానే కానీ కలవరపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హెరోదు రాజే కాదండి దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు పుట్టాడన్న సంగతి తెలియగానే వాళ్ళందరూ కలవరపడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి, యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకున్నారని తెలిస్తే చాలా మందికి కలవరం కలుగుతుందండి. ఎక్కడైనా సభలు ఏర్పాటు చేస్తున్నారని చెప్తే చాలా మందికి కలవరం కలుగుతూ ఉంది. చాలామంది భయపడతా ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎంతమందిని మార్చేస్తారు, ఎంతమందిని ప్రభులోనికి తీసుకుని వెళ్ళిపోతారు, ఎంతమందిని క్రైస్తవ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోతారని చెప్పి చాలామంది కలవరపడతా ఉన్నారు. కలవరపడి జరిగేటువంటి మీటింగ్స్ను జరగనివ్వకుండా, జరిగేటువంటి సభలను జరగనివ్వకుండా, జరిగేటువంటి ఆరాధన జరగనివ్వకుండా, జరిగేటువంటి సువార్త పరిచర్యను జరగనివ్వకుండా చాలామంది అడ్డుకుంటా ఉన్నారు దేవుని బిడ్డలారా. ఇదంతా మాత్రం కూడా మంచిది కాదు. హెరోదు రాజు లాంటి వాళ్ళు చాలామంది ఈరోజు కనబడతా ఉన్నారు. హెరోదు రాజుకి కలవరం కలుగుతుంది. దేనివలన అంటే యేసు ప్రభు పుట్టాడన్న సంగతి తెలియగానే హెరోదు రాజు కలవరపడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అతడు రాజ్యారకం పోతుందని, అతడి యొక్క దుస్థితి ఆ ప్రజలకి దూరం అవుతుందని కలవరపడతా ఉన్నాడు. యేసు ప్రభు పుట్టాడు కాబట్టే ప్రపంచమంతటికి నెమ్మది కలిగిందండి, దేశానికి నెమ్మది కలిగింది, ప్రజలకు నెమ్మది కలిగింది. ఈరోజు అరాచకాలు తగ్గాయండి. చాలామంది భక్తిలోనికి వస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కనుపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభులోనికి వస్తేనే ఒక వ్యక్తి త్రాగుడు బానిసత్వం నుండి విడుదలవుతాడు. యేసు ప్రభులోనికి వస్తేనే ఒక వ్యక్తి స్మోకింగ్ నుండి విడుదలవుతాడు, నరహత్యల నుండి విడుదలవుతాడు, భయంకరమైన వ్యభిచారం నుండి, జారత్వం నుండి విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. యేసు ప్రభుని భక్తి చేస్తేనే దేవుని బిడ్డలారా ప్రతి వ్యక్తి యథార్థముగా, నీతిగా, సత్యముగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, చాలామంది యేసు ప్రభుని ఎరుగక లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. దయచేసి గమనించాలి. ఈరోజు నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, ఖచ్చితంగా ప్రభువారు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. నువ్వు ఏ విషయంలో కూడా కలవరపడేటువంటి అవకాశం ఉండదు. ఈరోజు చూడండి, ఎంతమంది యేసు ప్రభు విషయంలో సంతోషిస్తున్నారు, ఎంతమంది యేసు ప్రభు విషయంలో ఆనందిస్తున్నారు, ఎంతమంది యేసు ప్రభు విషయంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు, యోచనలు చేస్తున్నారు దేవుని బిడ్డలారా. దయచేసి గమనించాలి. ఈరోజు నీవైనా, నేనైనా, మనమైనా, ఈవెన్ ఎవరమైనా కానివ్వండి, యేసు ప్రభు మన జీవితంలో పుట్టాడు కాబట్టి, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి, యేసు ప్రభు మన జీవితానికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు కాబట్టి, మన జీవితంలో గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు ప్రభువారు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ ఇంట్లో, నీ గృహంలో గొప్ప అద్భుతాలు జరగాలి అని అంటే ప్రభువుని నమ్ముకో. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ, వారి కుటుంబాలను దర్శించండి నాయన. వారి అవసరతలు, అక్రతలు తీర్చండి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కూలి పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవనోపాధి విషయంలో, అందరి విషయంలో మీరు కృప చూపి సహాయం చేసి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరైనా అస్వస్థతలు, అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. సమస్త విషయాల్లో అద్భుతం, ఆశ్చర్యం, మహత్కార్యం బిడ్డలందరి జీవితాల్లో జరిగించండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి బిడ్డలందరినీ స్వస్థపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.